సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ సేవా కార్యక్రమాల్లోనూ తనకంటూ ముద్ర వేసుకున్న వ్యక్తిత్వం బాలయ్య గారిది. ఆయన నటనలో ఆవేశం ఉంటుంది, మాటల్లో స్పష్టత ఉంటుంది, ఆచరణలో దేశభక్తి ఉంటుంది. సాధారణ నటుడిగా కాకుండా బసవ తారకం హాస్పిటల్ స్థాపించి ఎన్నో వేల మందికి వైద్యం అందించిన సేవాపరుడు. తెలుగు సినీ పరిశ్రమకు అతని వంటి వ్యక్తులు గొప్ప ఆస్తి. ఈరోజు అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలందరినీ ఆయన కలుసుకోవడం కోసం అమెరికా వచ్చారు. నందమూరి తారక రామారావు గారి వారసుడిగా కేవలం రక్త సంబంధమే కాదు, విలక్షణ నటన, ప్రజల పట్ల ప్రేమ, తెలుగు జాతి పట్ల గౌరవం అన్నిటికీ ఆయన నిలువెత్తు నిదర్శనం. ఈరోజు నాట్స్ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు గారికి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్తో పాటుగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ కూడా ఇవ్వబోతున్నారు. సో ఈరోజు నాట్స్ ఆధ్వర్యంలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా ఇవ్వబోతున్నారు. అన్ని ఈవెంట్స్ ఒక ఎత్తు అయితే ఈ ఈవెంట్స్కి స్పెషాలిటీ ఏంటంటే $100,000 అంటే దగ్గరగా 85 లక్షలకు పైగా బసవ తారకం హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క విషయంతో నాట్స్ తన గొప్ప మనసుని చాటుకుంది.